పక్కదడిపినా కానీ దాన్ని సంతోషంగా స్వీకరించి నీ యొక్క బాగు కోసం చూసినటువంటి నీ తల్లిని, అదేవిధంగా నువ్వు ఎదుగుదలలో అతను ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు పడినా నీ ఎదుగుదలను చూసినటువంటి నీ కన్న తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు ఆయన. ఒక స్త్రీ అంట తన జీవితం మొత్తం మీద తన పిల్లలకి 4500 లీటర్ల పాలని తన రక్తం నుంచి ఇవ్వగలనటువంటి శక్తి కలదంట స్త్రీ. అటువంటి స్త్రీ మీకు తల్లిగా దొరకటం మన అదృష్టం కాబట్టి తల్లిదండ్రులను చూసుకోవాలన్నాడు. ఒకరోజు గౌతమ్ బుద్ధుడు తన శిష్యులతో వెళ్తూ ఉంటే అక్కడ ఒక అడవిలో 2 ఎముకలు గుట్టలు ఉన్నాయంట. ఒక ఎముకలు గుట్టేమో తెల్లగా గట్టిగా ఉన్నాయంట ఎముకలు, ఇంకో ఎముకలు గుట్టేమో గోధుమ కలర్ ఎర్రడాలుగాను ప్లస్ మెత్తగా ఉన్నాయంట. అప్పుడు వాళ్ళ శిష్యుడు ఆనందుడు ఉంటే అంటాడు, ఆనంద, ఆ తెల్లగా గట్టిగా ఉన్న ఎముకల గుట్ట మన తండ్రులది, ఈ మెత్తగా ఉన్నటువంటి ఎముకల గుట్ట కలర్మాన ఎముకల గుట్ట మన తల్లులది. మన తల్లు తన జీవితంలో అన్ని సుఖ సంతోషాలను వదిలేసి తన యొక్క రక్త మాంసాలని పాలగా చేసి మనకిచ్చి వాళ్ళు ఆ విధమైనటువంటి మెత్తదనాన్ని గమనించారు. కాబట్టి మనం తల్లిదండ్రులను చెరొక భుజాన కూర్చొని పెట్టుకొని ఈ ప్రపంచం మొత్తం మీద కూడా 100 సంవత్సరాలు తిరిగినా కానీ వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము. కాబట్టి మనం తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంచాలి. మనకు తెలుసు తల్లిదండ్రుల ప్రేమ అనేది, ఇప్పుడు వర్షానికి భూమి ఇది సాగు భూమే చెడు భూమే మంచి భూమి తెలియదు, వర్షం అన్ని చోట్ల పడుద్ది. అట్లా విధంగా తల్లిదండ్రులు తన కుమారుడు మంచోడైనా చెడ్డోడైనా దొంగ అయినా కానీ ప్రేమ ముటికి ఒకటే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నీకు ఒక తల్లిదండ్రే కాదు, మీ అత్తగారి తరపున వాళ్ళు కూడా మీకు తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళను కూడా చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి తథాగత గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. సరే, ఇవన్నీ చెప్పాను, బాగానే ఉంది. మీరు రేపు పిల్లల్ని కంటారు, ఆ పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా పెంచాలంటాడు. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు కేవలం కంటమే కాదు, మనకు నానుడు నీరు పోసినాడు నీరు పోయినాడని తప్పు అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంటాడు. ఎందుకంటే మీరు పిల్లలను కానీ వాళ్ళకి సరైనటువంటి మార్గం లేకుండా వాళ్ళని విచ్చలవిడిగా చేస్తే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారి ఈరోజు చూసే మన యొక్క పల్లెల్లో ఎంతోమంది గంజాయికి మందుకు అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలని కేవలం ముక్కుపచ్చల 18-19 ఏళ్ళ వయసుకే ఆ పిల్లలు తన జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. దీనికి బాధ్యత ప్రభుత్వం అన్నామా? కాదు, తల్లిదండ్రులదే బాధ్యత అంటాడు. ఆయన అంటాడు, ప్రతి పిల్లవాడిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలంటాడు. ఏదన్నా చెడు పనులు చేస్తే ఆ చెడు జరగకుండా మీరు వాళ్ళని భయపెట్టో బాతిమలాడో వాళ్ళని చెడును జరగకుండా చేయాలి. వాళ్ళకి మంచి పనులు వచ్చే విధంగా మీరు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళకి సరైన విద్యాబుద్ధులను చెప్పి ఈ సమాజంలో వాళ్ళు ఒక ఉన్నత స్థితికి వెళ్ళి వాళ్ళ కాలమైన వాళ్ళు నిలబడేంత వరకు కూడా వాళ్ళకి నువ్వు తరఫీ తీయాలని తండ్రిదండ్రులు చెప్తూ ఇంకా ఆయన అంటాడు, వాళ్ళకి సరైన యుక్త వయసు వచ్చిన తర్వాత సరైన అమ్మాయిని చూసో లేకపోతే సరైన అబ్బాయిని చూసో మీరు పెళ్లి చేయమన్నాడు. సరైన అబ్బాయి అంటే ఎట్లా ఉండాలంటే, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకుంటే అది తల్లిదండ్రుల యొక్క ఇష్టంతో చేసుకోవాలని చెప్పాడు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుసు నీకు ఎలాంటి అబ్బాయిని చూడాలో లేదా ఎలాంటి అమ్మాయిని చూడాలో.